అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఇంటి భద్రత. రాజవరంలో శివయ్య అనే ఆసామికి ఊరి నడివీధిలో పెద్ద మండువాలోగిలి ఒకటి ఉంది. వయసులో ఉండగా బాగా శ్రమించి సంపాదించిన డబ్బుతో స్వయంగా కట్టించుకున్నందువల్ల అతడు ఆ ఇంటిని ఆరోప్రాణంగా చూసుకునేవాడు. ఒకరోజు శివయ్య భార్య సుందరమ్మ అతడితో ఊళ్ళో వాళ్ళు కొందరు జట్టుగా కాశీయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 4 పుణ్యక్షేత్రాలు తిరిగి 4 దేవుళ్లను కొలుచుకురావడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు. మనం కూడా బయలుదేరుదామా అన్నది. శివయ్య విసుగ్గా లంకంత ఇంటిని అలా వదిలేసి ఈ యాత్రలేమిటి? కాశీ వెళ్ళి తిరిగొచ్చేసరికి కనీసం 6 నెలలైనా పడుతుంది. ఈలోగా ఇంటి భద్రత ఎవరు చూసేటట్టు అన్నాడు. భర్త ఇలా అనగానే సుందరమ్మ కోపంగా, నీ ప్రాణానికి ఈ ఇంటికి ఏదో లంకె ఉన్నట్లు కనపడుతున్నది. దూరంగా ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోయిన నీ కొడుకులకు ఈ ఇంటి అవసరం ఎలానూ లేదు. దీన్ని అమ్మి పారేసి మనిద్దరిని తమ దగ్గరకు వచ్చి ఉండమని వాళ్ళు ఎన్నాళ్లుగానో చెబుతున్నా నీ తలకెక్కడం లేదు. ఇప్పుడు ఆ పని నువ్వు చేస్తే మనకు ఇల్లు ఏమైపోతుందో అన్న బెంగ ఉండదు. యాత్రలకని డబ్బు కోసం ఎవరినీ దేవరించాల్సిన పని ఉండదు. ఆ తరువాత మనం ఇద్దరం కొడుకుల దగ్గరకే పోయి హాయిగా ఉందాం అన్నది. నేను బ్రతికుండగా ఈ ఇంటిని అమ్మే ప్రసక్తే లేదు అంటూ శివయ్య భార్యను గట్టిగా మందలించాడు. అయినా సుందరమ్మ ఊరుకోక మొండిగా, ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళమన్నా ఇల్లో అంటూ వాయిదా వేస్తున్నావు. కాలు చెయ్యి గట్టిగా ఉన్నప్పుడే ఇలాంటి యాత్రలు పూర్తి చేసుకోవాలన్న సంగతి నీకు అర్థం కావటం లేదు. కావాలంటే మనం తిరిగొచ్చేదాకా ఇంటిని భద్రంగా చూడటానికి నా తమ్ముడు లేడా? నీ మేనల్లుడు కాదంటాడా అన్నది. ఈసారి శివయ్య భార్యకేసి కళ్ళెర్ర చేస్తూ, ఇల్లంటూ కదిలితే తాళం వేసైనా పోతాను కానీ బంధువులను మాత్రం లోన అడుగు పెట్టనివ్వను అని ఏదో ఆలోచన వచ్చిన వాడిలాగా చప్పున లేచి, నువ్వు కోరిన ప్రకారమే యాత్రలకు వెళ్ళడం జరుగుతుందిలే అంటూ వీధిలోకి నడిచాడు. భర్త అలా అనగానే సుందరమ్మకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. శివయ్య తిన్నగా షావుకారు వరదయ్య ఇంటికి వెళ్ళి తను కాశీయాత్రకు వెళుతున్నట్లు చెప్పి ఇంటిని తాకట్టు పెట్టుకొని 2000 ఇవ్వమన్నాడు. వరదయ్య లోపల సంతోషపడిపోతూ పైకి మాత్రం ముఖం చిట్లించి, ఇలా తాకట్లు వాకట్లు ఎందుకు, వడ్డీ దండగా, ఇల్లు అమ్మేస్తే పోలా? నువ్వు సరే అంటే పెద్ద మనుషులు 4 కబురు చేసి ఇంటికి న్యాయమైన ధర కట్టిస్తాను అన్నాడు. శివయ్య చిరాకుగా, నాకు కావలసింది ఇంటి మీద అప్పు, వీలు కాదంటే మరో చోటికి పోతాను అన్నాడు. సరే నీ ఇష్టం, కానీ ఒక సంగతి మాత్రం గుర్తుంచుకో, కాశీయాత్ర లాంటి పెద్ద ప్రయత్నం తలపెట్టినప్పుడు అత్తెసరుగా 1000-2000 సరిపోవు. రూపాయి వడ్డీ మాత్రమే పుచ్చుకుంటాను. అంత పెద్ద ఇంటి మీద 5000 ఇమ్మన్నా ఇస్తాను అన్నాడు వరదయ్య. శివయ్య అలాగే కానిమ్మని అతని దగ్గర డబ్బు తీసుకుని పత్రం మీద చేవ్రాలు చేశాడు. అక్కడ నుంచి శివయ్య తన మేనల్లుడు రంగరాయుడి ఇంటికి వెళ్ళి, మేనల్లుణ్ణి, ఏరారాయుడు, ఆ మధ్య నీ చేతిలో కలిసే పక్క భూమి అమ్మకానికున్నదని, అది కొనేందుకు షావుకారు వరదయ్య దగ్గర అప్పు చెయ్యబోతున్నానని చెప్పావు. పని సానుకూలమయ్యిందా అని అడిగాడు. రంగరాయుడు దిగులుగా ముఖం పెట్టి, ఆ పిసినారి వరదయ్య ఒక పట్టాన డబ్బు ఇస్తాడా? 2 రూపాయల వడ్డీ కావాలన్నాడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. అలాగా, అయితే ఈ 5000 తీసుకో. నేను మీ అత్తయ్య కాశీయాత్ర వెళుతున్నాం. నేను తిరిగి రాగానే 1 రూపాయి వడ్డీతో ఈ 5000 నాకు తిరిగి ఇవ్వాలి అని శివయ్య
మేనల్లుడికి డబ్బిచ్చాడు. అతడు ఇంటికి వస్తూనే భార్యకు కాశీయాత్రకు అన్నీ సిద్ధం చేసుకోమని చెప్పాడు. ఆమె భర్త ముఖం కేసి అనుమానంగా చూస్తూ, యాత్రకు అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు? ఇంటిని ఎవరికి అప్పచెపుతున్నావు అని అడిగింది. ప్రతి విషయం నీకు చెప్పాలా? నేనేం చేసినా బాగా ఆలోచించే చేస్తాలే అంటూ శివయ్య విసుక్కున్నాడు. ఆ తరువాత వారం రోజులకు ఆ దంపతులిద్దరూ మిగతా యాత్రికులతో కలిసి కాశీకి ప్రయాణమయ్యారు. 6వ నెల జరుగుతూ ఉండగా శివయ్య, సుందరమ్మ యాత్ర నుంచి తిరిగి వచ్చారు. సుందరమ్మ భర్తకు ఇల్లంతా తిరిగి చూపిస్తూ, 6 నెలల నుంచి ఇది మనుషులు మసలని ఇల్లంటే ఎవరైనా నమ్ముతారా? ఇల్లంతా అద్దంలా ఉంది. ఎక్కడా రవ్వంత దుమ్ము కానీ బూజు కానీ లేదు. నీళ్లు పోసేవాళ్లు లేక దొడ్లోని చెట్లు పాదులు ఎండిపోయి ఉంటాయనుకున్నాను. కానీ అవి మునుపటి కన్నా ఎక్కువగా నవనవలాడిపోతున్నాయి అన్నది ఆశ్చర్యంగా. శివయ్య చిరునవ్వు నవ్వి, ఇదంతా ఆ షావుకారు వరదయ్య చలవ అన్నాడు. సుందరమ్మ నివ్వెరపోయి, ఇంటిని ఇంత భద్రంగా కాపాడవలసిన అవసరం షావుకారికెందుకు కలిగింది అన్నది. అందుకు పెద్ద కారణమే ఉన్నది. మనం ముసలివాళ్లమైపోయాం కదా, ఏదో ఒకనాడు కొడుకుల దగ్గరకు వెళ్ళిపోతామని, అప్పుడు కొంచెం ఎక్కువ ధరైనా పెట్టి ఈ ఇంటిని తాను కొనుక్కోగలనన్న ఆశ షావుకారుకుంది. అందుకే నేను 2,000 అడిగితే కాదని ఇల్లు తాకట్టు పెట్టించుకొని 5,000 ఇచ్చాడు. బహుశా మనం కాశీ నుంచి తిరిగి రామనో లేక వచ్చినా అంత పెద్ద బాకీ తీర్చలేమనో అతడు ఆలోచించి ఉండాలి. ఇదంతా పసికట్టే నేను వరదయ్య కన్నా ఇంటిని భద్రంగా చూడగలవాడు మరొకడు లేడన్న నిర్ణయానికి వచ్చి తాళం చెవులు అతడికిచ్చాను అన్నాడు శివయ్య తృప్తిగా. వరదయ్య కుటిల బుద్ధి మాట సరే, మరి అంత పెద్ద బాకీ నువ్విప్పుడు తీర్చగలవా అన్నది సుందరమ్మ. అతడ్నించి తెచ్చిన డబ్బులో యాత్ర ఖర్చులకు మనం దమ్మిడి వాడుకోలేదు. మన కష్టార్జితంలో నుంచి దాచుకున్న సొమ్మే ఈ యాత్రకు కొంత ఖర్చు పెట్టాం. ఆ 5,000 డబ్బు అవసరంలో ఉన్న నా మేనల్లుడికిచ్చాను. రేపు వెళ్ళి వాణ్ణించి ఆ డబ్బు తీసుకొని షావుకారుకిచ్చి ఇంటి తాకట్టు విడిపిస్తాను అన్నాడు శివయ్య గర్వంగా. కేవలం ఇంటి భద్రత కోసం ఇంత పెద్ద నాటకం ఆడిన భర్త తెలివితేటలు చూసి సుందరమ్మ అబ్బురపడింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.